ఇంకా ఈరోజు మన స్టూడియోకి ఒక స్పెషల్ గెస్ట్ వచ్చారు. ఆ గెస్ట్ ఎవరనేది నా మాటలో చెప్పేకన్నా వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్. మీ పేరు? నా పేరు సూర్యప్రకాష్ అండి. ఎక్కడి నుంచి వచ్చేస్తుంది? మన హైదరాబాద్ అండి. ఓకే సార్. మీరేం చేస్తున్నారు? సార్ నేను యాక్చువల్గా బిజినెస్ మేనేజర్. నేను మాకు కన్సల్టెన్సీ ఉంది, మ్యాట్రిమోనీ కన్సల్టెన్సీ హైదరాబాద్లో ఉందని. ముందుగా అన్వేషి టీవీ యాజమాన్యానికి నా వందనాలు ఉంది. సో మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించి మా మ్యాట్రిమోనీ గురించి కొన్ని విషయాలు మాట్లాడడానికి నాకు అవకాశం ఇచ్చారు. అడగండి దీంట్లో చెప్పండి. సార్ మీ ఆఫీస్ పేరు ఏంటి సార్? ఎక్కడ ఉంది సార్ ఆఫీస్? ఎక్కడ? రైట్ అండి. మా ఆఫీస్ పేరు వచ్చి షూర్ సర్వీసెస్ అండి. మాది సికింద్రాబాద్ ఎస్డే రోడ్లో ఉంటుంది. టూవర్డ్స్ సంగీతకి వెళ్ళే దారిలో ఉంటుందండి, మెథడీ చర్చ్ దగ్గర. ఇది 100% మేము మ్యాట్రిమోనీ సర్వీస్ ఇస్తాం మేము. సో మా బిజినెస్ స్టార్ట్ చేసి కూడా ఇది 8th ఇయర్ అండి. అవునండి. షూర్ సర్వీస్ అంటే ఏంటి సార్? దేనికి సంబంధించి? ఇది ఓన్లీ మ్యాట్రిమోనీ సర్వీస్ అండి, పెళ్లి సంబంధాలు వాటికి మాత్రమే పనిచేస్తాము. ఎందుకంటే నాకు దాంట్లో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. సో అది ఎన్నుకున్నాను నేను. తర్వాత మ్యారేజ్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. సో వాళ్ళు కూడా మనం మేలు చేయడానికి కూడా ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అని నేను అనుకున్నాను అండి. అందువల్ల నేను స్టార్ట్ చేశాను. ఇది 8th ఇయర్ అండి. 2018లో స్టార్ట్ చేశానండి. ఇది 8th ఇయర్ అన్నమాట. రేపు అక్టోబర్కి 8th ఇయర్ స్టార్ట్ అవుతుంది. మీకు ఎవరైనా సపోర్ట్ స్పాన్సర్స్ ఉన్నారా సార్? స్పాన్సర్స్ అంటూ ఏమి లేరండి. ఇది నేను ఇండివిజువల్గా నేనే చేస్తాను. నేను అంత ముందు కూడా నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నాకు స్పాన్సర్ కాని వాళ్ళు ఇప్పుడేమో నాకు పెద్ద అవసరం అనిపించలేదు. అంటే మీరు ఎవరెవరికి అంటే ఎలాంటి వాళ్ళకి చేస్తుంటారు? ఈ మతం వాళ్ళకి చేయాలన్నది ఏమైనా పెట్టుకున్నారా? అన్ని మతాలకి చేస్తారు? మంచి ప్రశ్న అడిగారండి. యాక్చువల్గా ఇది మామూలుగా సెక్యులర్ మ్యాట్రిమోనీ కాదండి. సెక్యులర్ మ్యాట్రిమోనీ అంటే అన్ని రిలీజియస్ సంబంధించి ఉంటాయి అన్నమాట. అయితే నాకు మా కమ్యూనిటీలో క్రిస్టియన్ మ్యాట్రిమోనీ నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి, సో క్రిస్టియన్ కమ్యూనిటీకి సర్వీస్ ఇవ్వాలని ఓన్లీ ఫర్ క్రిస్టియన్స్కేనండి. అంటే ఇందులో ఆల్ డినామినేషన్స్, బ్యాప్టిస్ట్, హెబ్రోన్, లేకపోతే పెంటికాస్ట్, ఇప్పుడు ఎవరైనా కానీ ఇందులో మాదారేషన్ చేసుకోవచ్చు. క్రిస్టియన్స్ ఎవరైనా చేసుకోవచ్చు అండి. తమిళ క్రిస్టియన్స్ ఉంటారు, క్యాథలిక్స్ ఉంటారు, వాళ్ళందరికీ సర్వీస్ ఇస్తామండి. అంటే ఓన్లీ ఫర్ క్రిస్టియన్స్కి మాత్రమే అనమాట. అంటే డబ్బు కొంతమంది చాలా మంది లేని వాళ్ళు కూడా మ్యారేజ్ చేసుకోవాలని మీకు అప్లికేషన్స్ అవి పెడుతూ ఉంటారు. వాళ్ళంటే మీరు అలా హెల్ప్ చేస్తుంటారు? డెఫినెట్గా అండి. మంచి ప్రశ్న అడిగారు. ఈ రోజుల్లో చాలా వివాహాలు అంటే లేట్ మ్యారేజ్ కూడా అవుతున్నాయి. అంటే అర్థం ఏంటంటే తల్లిదండ్రులు లేక, మ్యారేజ్ గురించి ఆలోచించేవాళ్ళు లేక, పర్సీవ్ చేసేవాళ్ళు లేక 30 years, 34 years ఇట్లా కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. అయితే మేమేం చేస్తామంటే అటువంటి ప్రొఫైల్ కూడా మేము కొన్ని ఇంట్రెస్ట్ తీసుకుంటామండి. తీసుకొని వాళ్ళ ప్రొఫైల్ కూడా మేము వాళ్ళతో మాట్లాడము, వాళ్ళు హెల్ప్ చేస్తామండి. 100% హెల్ప్ చేస్తాం మేము. అంటే ఇక్కడ ఫీజుతో ఏం నిమిత్తం లేదండి. వాళ్ళు మంచి ప్రొఫైల్ ఉండి, అంటే మంచి ప్రొఫైల్ అంటే చదువుకోనండి, జాబ్ చేస్తుండి, పెళ్లి చేసేవాళ్ళు ఎవరు లేరు అనుకుంటే మేమే ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళతో మాట్లాడము, సంబంధాల గురించి పరిశీలన చేయడము, అవి కూడా మేము హెల్ప్ చేస్తాం. చాలా మంచి హెల్ప్ చేస్తున్నారు. అవునండి. అందరూ అయితే ఉన్నవాళ్ళు ఉంటారు కదా సార్, కొంతమంది లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎవరైనా సపోర్ట్ ఉంటే బాగుంది అనిపిస్తుంది. అలాంటి వాళ్ళు మీరు హెల్ప్ చేస్తారు, అందుకే అడిగాను మీకు స్పాన్సర్స్. అవునండి. ఇప్పుడు అందరూ కొంతమంది వాళ్ళ రిలేషన్స్ ఉంటారు, అన్నదమ్ములు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు, చిన్న పెద్దలు ఉంటారు, సపోర్ట్ ఉంటారు. కొంతమందికి ఎవరు ఉండరండి, పాపం చనిపోయి ఉంటారు, వాళ్ళు పట్టించుకునే వాళ్ళు చాలా మంది ఉండరు అనమాట. సో అలాంటి వాళ్ళు కూడా మేము ఇనిషియేటివ్ తీసుకుని చేస్తామండి. వాళ్ళు మాత్రం ఫ్రీ సర్వీస్ అండి. చాలా చేసామండి. అంటే అది మనం ఇట్లా అని చెప్పలేము. వివాహాలు వాళ్ళకి మ్యాచ్ మేకింగ్ వరకు చేస్తామండి. కొంతమంది మాకు చెప్పరు, కొంతమంది వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటారు. ఇంతని నెంబర్ అని నేను చెప్పలేనండి. మంచి సంబంధాలండి, మంచిగానే. మేము మా ప్రత్యేకత ఏంటంటే ప్రొఫైల్స్ వచ్చిన తర్వాత వాళ్ళతో మేము పర్సీవ్ చేస్తామండి. అంటే పర్సీవ్ అంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, హైట్, ఎడ్యుకేషన్, తర్వాత వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఎక్కడ జాబ్ చేస్తారు, ఎంతకాలం జాబ్ చేస్తున్నారు, జీతం ఎంత వస్తుంది, తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేసేవాళ్ళు, ఏ ప్రాంతం నుంచి వచ్చారు, హైదరాబాద్ అన్నీ కనుక్కోవాలి కదండి. ఎందుకంటే పెళ్ళంటే కదా, అదే వివరాలు కనుక్కొని వాళ్ళకి మేము హెల్ప్ చేస్తాము.
సో దీనివల్ల వాళ్ళకి కూడా సులభం అయిపోద్దండి. తర్వాత వాళ్ళు కూడా కనుక్కోవడము, మాట్లాడము. ఉదాహరణకు ఒక అబ్బాయి ఉన్నాడు, బాబు కూడా తెలుసుకోవాలంటే వాళ్ళు చర్చికి వెళ్తారు, పాస్టర్ గారితో మాట్లాడతారు. ఈ బాబు వాళ్ళు మీకు పరిచయం, చర్చికి రెగ్యులర్గా వస్తారా, ఇలాంటి విషయాలు కూడా వాళ్ళు పరిచయం చేసుకుంటారు. తర్వాత మ్యారేజ్కి వాళ్ళకి ఇష్టమైతే వాళ్ళు ముందుకెళ్తారు. మన బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి? లేదండి, మాకు బ్రాంచెస్ ఏం లేదండి. ఓన్లీ హైదరాబాద్లోనే షూర్ సర్వీస్ ఒకటేనండి. కాకపోతే మాతో పనిచేసే వాళ్ళు అంటే అసోసియేట్స్ అంటే ఇటు తెలంగాణ ఉంటారు, ఆంధ్ర ఉంటారండి. అంటే వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తారు. ఇక్కడ కొన్ని ప్రొఫైల్ అంటే వాళ్ళు మా దగ్గర పంపుతారు, సూటబుల్ ప్రొఫైల్స్. అలాగే మా దగ్గర ప్రొఫైల్ కూడా వాళ్ళు కూడా పంపుతామండి. అట్లా వాళ్ళకైనా కుదిరితే అట్లా కూడా చేస్తాము, అట్లా కూడా చేస్తాం. ప్రాబ్లమ్స్ ఏమి రావండి. ప్రాబ్లమ్స్ అంటే ఒకవేళ వాళ్ళకే వాళ్ళు కొన్ని విషయాలు దాచితే తప్ప నిజాలు చెప్పాలి కదండి. అవన్నీ మేము ఆరాధిస్తామండి. ఆరాధించిన తర్వాతనే అమ్మాయి ప్రొఫైల్ అబ్బాయి కానీ, అబ్బాయి ప్రొఫైల్ కానీ అమ్మాయి కానీ చేస్తామండి. ఇదే పెట్టాలని, షూర్ సర్వీస్ అని పెట్టాలని అంటే మీకు ఎందుకు అనిపించింది? ఇంకా వేరే బిజినెస్ చాలా ఉన్నాయి కదా, ఈ బిజినెస్ చేయాలని ఎందుకు అనిపించింది? మంచి ప్రశ్న అండి. యాక్చువల్గా షూర్ సర్వీసెస్ అనేది మ్యాట్రిమోనీ నుంచి ఒక వింగ్ మాత్రమేనండి. సో అందులో వేరే వేరే కూడా మేము ప్రోగ్రామ్ చేస్తున్నాము. అవి ఫ్యూచర్లో స్టార్ట్ చేయాలండి. అందుకని మేము షూర్ సర్వీసెస్ అని పెట్టామండి. ఈ సర్వీసెస్లో చాలా విభాగాలు ఉన్నాయి. ఆ మొదట మాత్రం పెళ్లి సంబంధాలు చూసేది. తర్వాత వేరే కూడా కొన్ని ఉన్నాయి. అవి దేవుని సిద్ధమైతే తొందరలో కూడా స్టార్ట్ చేస్తాం. తప్పకుండా మీరు అనుకున్న మీ బిజినెస్ ఏవైతే స్టార్ట్ చేస్తారో అది సక్సెస్ఫుల్గా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మేము మా యూనివర్సిటీ మొత్తం కోరుకుంటున్నాం సార్. మా టీవీ తరఫున కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు చాలా సంతోషం సార్. మీకు కూడా నా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ అన్వేషి టీవీ ఛానల్ ద్వారా నన్ను పరిచయం చేసినందుకు నాకు చాలా గర్వకారణంగా ఉంది. మరోసారి యాజమాన్యానికి కూడా నా వందనాలు. మీకు తర్వాత మీ టీం అందరూ కూడా నా వందనాలు తెలుస్తుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, మరొక ఇంటర్వ్యూలో మరొక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సార్, నమస్కారం.